శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఆర్జీవీ గారు సెన్సార్ బోర్డును రద్దు చేయాలి అని వ్యాఖ్యానించడం వెనుకున్నది ఏంటి? ఆయన పరమార్థం ఏంటి? అసలు సెన్సార్ బోర్డు రద్దు చేయటం వల్ల నష్టమా, లాభమా? ఒక రకంగా లాభమే ఉంది. సెన్సార్ బోర్డు అనేది రకరకాలుగా ఇబ్బంది. రకరకాలుగా ఇబ్బంది అంటే ఆయన ఒక యాంగిల్లో చూస్తున్నాడు దాన్ని. అంటే కంటెంట్ని ఒక క్రియేటర్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని కొంతమంది కూర్చుని జడ్జి చేసేటప్పుడు వాళ్ళకి అది ఏ ఎమోషన్లో కన్వే అవుతుందో చెప్పలేము. అంటే విస్తృతమైనటువంటి ప్రజలని ఉద్దేశించి తీసినటువంటి కంటెంట్ అది. ఓ 10 మంది కూర్చుని జడ్జి చేసేసి దానిలో నుంచి తీసేసిన సన్నివేశాలని కోట్లాది మందికి, ఇప్పుడు 160 కోట్లు జనాభా అనుకుందాం, 140 ఉన్నట్టుంది ఇప్పుడు మన దేశాన్ని. ఈ 140 కోట్ల ప్రజలకి ఓ 10 మంది కూర్చుని చూసినటువంటి అభిప్రాయాన్ని ఎలా రుద్దుతారు మీరు అనేది ఒక అంశం. దీంతో పాటు ఇంకొక దారుణం ఏంటంటే, గతంలో కామన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా అని ఒకటి ఉండేది. అంటే ఎవరైనా వినోదాన్ని పొందాలి అనుకుంటే సినిమా చూడాలి. ఆ సినిమా ఎక్కడ చూసేవారు? థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు. థియేటర్లో అందరూ ఉంటారు కాబట్టి థియేటరు కామన్ ప్లాట్ఫామే, ఇండివిజువల్ కాదు. అలాగే ఇంట్లో ఒక డ్రాయింగ్ రూమ్ ఉండేది, అక్కడ టీవీ ఉండేది. టీవీలో వచ్చే సినిమా చూసేవాళ్ళు జనాలు. ఫోనులు లేని రోజుల విషయం చెప్తున్నా. ఫోన్లు, ఇంటర్నెట్ లేని రోజుల నాటి, జియో సిమ్ములు లేని రోజుల నాటి విషయాలు. కాబట్టి అప్పుడు అందరూ కలిసి కూర్చుని ఒక కంటెంట్ చూసేవాళ్ళు. అప్పుడు అందరూ కలిసి చూసేలాగా కంటెంట్ ఉంటే బాగుంటుంది. అంటే ఒక తల్లిదండ్రి పిల్లలతో కలిసి చూసేటప్పుడు దానిలో కొంచెం సభ్యత పాడు ఉంటే బాగుంటాయని కొన్ని విలువలు ఏవో రాసుకుని, ఆ విలువలు ఆ ప్రమాణాల మేరకు ఉన్న వాటికి ఒక సర్టిఫికెట్టు, లేని వాటికి ఇంకో సర్టిఫికెట్టు ఇచ్చి రిలీజ్ చేసేవాళ్ళు. ఏ సర్టిఫికెట్టు? అలాగే అంటే అడల్ట్ కంటెంట్ ఉంది సినిమాలు అనేది, అలా ఒక పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు డ్రాయింగ్ రూములు చచ్చిపోయినాయి. ఇప్పుడు కామన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా లేదు. అసలు సినిమా హాళ్ళకే జనాలు రావడం లేదు. వచ్చిన జనాలు ఏదో వాళ్ళు చూపించిన సినిమా చూస్తున్నారు తప్ప సినిమాలో బూతులు ఉండకూడదు, లేకపోతే వల్గారిటీయో, శృంగారమో, అంగాంగ ప్రదర్శనలు ఉండరాదు అనేది ఒక పద్ధతిగా పాటించేవారు ఇదివరకు. ఇప్పుడు ఈ అంగాంగ ప్రదర్శనలు చూడటం కోసం థియేటర్కి రానక్కర్లేదు ఎవరు. ఆ ప్రదర్శనలు చేసేటువంటి కంటెంట్ ఎవరి ఫోన్లో వారికి అవైలబుల్గా ఉంది. ఉన్నప్పుడు వారి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని వారు ఆ కంటెంట్ చూసుకుంటారు ప్రశాంతంగా. సినిమాకి వచ్చి ఎందుకు చూడాలి వాళ్ళు? కాబట్టి సినిమా వాళ్ళు కూడా గతంలో లాగా అంగాంగ ప్రదర్శనని ప్రత్యేకంగా చెప్పి, లేకపోతే సినిమా మధ్యలో వేరే బిట్లేసో చూపించక్కర్లేదు. మీరు చూపించే బిట్ల కంటే అద్భుతమైన బిట్లు వాళ్ళు గంటల తరబడి గదుల్లో కూర్చుని చూస్తున్నారు. కనుక ఇప్పుడు కామన్ ఎంటర్టైన్మెంట్ ఏరియానే లేదు. ఎవడి ఫోన్లో వాడు, ఎవడికి కావాల్సింది వాడు చూస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక అంటే ట్రిపుల్ బెడ్రూములు మాత్రమే కాదు, ఇప్పుడు 5 బెడ్రూము, 6 బెడ్రూము, 8 బెడ్రూమ్ దాకా వెళ్ళిపోయినటువంటి చరిత్రలో బతుకుతున్నాం మనం. అంటే ఎవడి బెడ్రూమ్లో వాడు, ఎవడి ఫోన్తో వాడు, ఎవడి తిండితో వాడు. కామన్ కిచెన్ కూడా లేదు ఇప్పుడు. కామన్ కిచెన్ చచ్చిపోయి చాలా కాలం అయింది. ఎవరికి కావాల్సిన, ఎవరి టేస్ట్కి అనుగుణమైనటువంటి కంటెంట్ని, అంటే ఫుడ్ని వాడు ఏదో ఒక యాప్లో బుక్ చేసేసుకుంటున్నాడు. వాళ్ళు తెచ్చి డెలివరీ చేస్తున్నారు, తినేస్తున్నారు, బయట పారేస్తున్నారు. కామన్ చెత్త వస్తుంది బయటికి ఒక ఇంట్లో నుంచి. కామన్ ఫుడ్ లేదు, కామన్ కిచెన్ లేదు, కామన్ ఎంటర్టైన్మెంట్ ఏరియాలు లేవు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇండివిజువల్ అయిపోయిన తర్వాత మీరు సమూహానికి, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించినటువంటి విలువలు ఉండాలి అని చెప్పి పెట్టిన రూల్స్ ఎలా వర్తిస్తాయి సినిమాకి? వర్తించవు కదా. ఇండివిజువల్ కన్జంప్షన్ ఉంది కాబట్టి అక్కడ సెన్సార్ పెట్టడం కుదరదు. ఎక్కడ? సోషల్ మీడియాలో, లేకపోతే ఓటీటీ కంటెంట్లో త్రూ యాప్ మీరు ఇండివిజువల్ సరఫరా చేసి అక్కడి నుంచి టికెటింగ్ పద్ధతిలో డబ్బులు తీసుకుంటున్నారు. తీసుకుంటున్న సమయంలో వాడికి కావలసిన కంటెంట్ ఇవ్వాలి మీరు.
ఇండివిజువల్ కెపాసిటీలో కంటెంట్ని డెలివర్ చేయాల్సిన సందర్భంలో మీరు నీతులు చెప్తే కుదరదు. వాడికి ఏం కావాలో అది తయారు చేసి ఇవ్వడం కోసం మీరు ఉన్నారు అంతవరకే. అక్కడ సెన్సార్ కుదరదు, ఇక్కడ సెన్సార్తో పని తీరిపోయింది. తీరిపోయిన తర్వాత ఇది ఆరోవేలుగా ఉండి సినిమా తీసినోడిని ఏడిపించడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు అది. అందుకని అది రద్దు చేయమని అడగడంలో ఎంత మాత్రము తప్పులేదు. రామ్ గోపాల్ వర్మ చాలా పద్ధతిగానే అడిగాడు. గతంలో కూడా ఇలాంటి అభిప్రాయాన్ని ఆయన వివిధ సందర్భాల్లో ఎక్స్ప్రెస్ చేశాడు. ఇది కొత్త అభిప్రాయం ఏం కాదు ఆయనది. అలాగే ఆయన ఒకసారి సఫర్ అయ్యాడు సెన్సార్ అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు విషయాల్ని అనటానికి ఒక అద్భుతమైన క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది ఆయన దగ్గరే. ఆయన గోవిందా గోవిందా సినిమా తీసినప్పుడు అందులో ఒక దొంగతనానికి సంబంధించినటువంటి ఒక దేవుడి దగ్గర ఆయన ఆభరణాలు చోరీ చేసేటువంటి సన్నివేశంలో ఆ దొంగతనం చేయడానికి వెళ్ళినటువంటి దొంగలు షూస్తో గుళ్ళోకి వెళ్ళటం అనేది అభ్యంతరకరం అన్నారట ఒక సెన్సార్ అధికారి గారు. బూట్లు తీసి భక్తి ప్రపత్తులతో లోపలికి వెళ్ళేవాడు భక్తుడు అవుతాడు కానీ దొంగ ఎలా అవుతాడు అనేది ఈయన లాజిక్. నమ్మకం లేనివాడే విగ్రహం మీద చెయ్యేసి ఆభరణాలు లాక్కుని వెళ్ళగలడు. నమ్మకం లేనివాడు బూట్ వేసుకునే వెళ్తాడు, మందు కొట్టి కూడా వెళ్తాడు, అక్కడ కూర్చుని కూడా మందు కొడతాడు అవకాశం ఉంటే. ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేయడానికి ఆ సీన్లు తీయక తప్పదు దర్శకుడికి. వాడిని భక్తిగా మడిగా శుచిగా స్నానం చేసి అంటే కొన్ని గుళ్ళలో పర్టికులర్గా ఈ వస్త్రం కట్టుకుని లోపలికి వెళ్ళాలని చెప్పి బట్టలు తీయించేసి వేరే వస్త్రాలు అద్దెకిస్తారు. అలా ఆ డ్రెస్ తీసుకుని ఆ డ్రెస్ కోడ్ పాటిస్తూ పంచె కట్టుకుని లోపలికి వెళ్ళి సాంప్రదాయంగా పూజ చేసి నగలు దొంగతనం చేయరు కదా. అది తెలియాలి ఆ సెన్సార్ అధికారికి. ఆయన భక్తుడైతే కావచ్చు. ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో అది కోడలదిద్దిన కాపురం సినిమాలో ఒక క్యారెక్టర్ని పెట్టాడు, ఒక బాబా గారి క్యారెక్టర్. ఆ బాబా అంటే చాలామంది గృహిణులకి ఇళ్లలో సఫరింగ్స్ ఉంటాయి. భర్త మాట వినడు, పిల్లల మాట వినరు. వాళ్ళ ప్రెజర్ తగ్గించుకోవటం కోసం ఏదో డివోషనల్ సైడ్ మోటివేట్ అవుదామని ఈ బాబాల దగ్గరికి వెళ్తారు. వీళ్ళని ట్రాప్ చేసి వీళ్ళ ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేయడానికి ఈ బాబాలు ట్రై చేస్తున్నారు అనేది ఆయన ఆలోచన. అందుకోసం బాబా క్యారెక్టర్ పెట్టాడు ఆయన. ఆ కోడలదిద్దిన కాపురం సినిమాలో సత్యనారాయణ గారు చేశాడు ఆ క్యారెక్టర్. సచ్చిదానంద స్వామి బాబా అని పెట్టాడు ఆ క్యారెక్టర్ పేరు. ఆయన మధ్య మధ్యలో అక్కడ గుమ్మడికాయ ఉంటుంది, ఆ తొడిమి తీస్తే లోపల VAT 69 బాటిల్ ఉంటుంది, ఆయన తాగి మాట్లాడుతూ ఉంటాడు స్వామీజీ. ఆ మొత్తం తీసేయమని అడిగారు సెన్సార్ వాళ్ళు. తీసేయమంటే ఎలా తీస్తారు, అరగంట పైన వెళ్ళిపోతుంది. అడిగాడు ఆయన, అయ్యా అలా కుదరదు అని. కుదరదు అంటే అది పర్టికులర్గా ఒక పుట్టపర్తి సాయిబాబా డిజైన్ లాగా ఉంది ఆ క్యారెక్టరు. పుట్టపర్తి సాయిబాబా గారు ఎలా ఉంటారో అలాగే రూపొందించారు మీరు ఆ క్యారెక్టర్ని. పైగా పేరు కూడా కొంచెం సిమిలారిటీ ఉంది. సచ్చిదానంద అని పెట్టడంలోనే ఏదో కుట్ర ఉంది కాబట్టి మేము అభ్యంతరం చెప్తున్నాం, ఈ సినిమా రిలీజ్ చేయడానికి వీలు లేదు అన్నారు. అంటే ఆయన ఏం చేశాడంటే అది రివైజింగ్ కమిటీకి వెళ్ళింది, అక్కడ గొడవ అయింది, కోర్టుకి వెళ్ళింది, అక్కడ గొడవ పడ్డాడు ఈయన. ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే చివరికి డివి నరసరాజు గారి సలహా మేరకు, అయ్యా మేము ఆ క్యారెక్టర్ కోసం మాయల పక్కీరు విగ్గు వాడాం, మాయల పక్కీరు విగ్గు ఎవరైనా అద్దెకు తీసుకుంటాడు, మేము కూడా బలాన్ చోట అద్దెకు తీసుకొచ్చాం, ఇదిగోండి రిసిప్ట్లు. సో మాయల పక్కీరు జుట్టుకి సాయిబాబా గారి జుట్టుకి ఏమైనా పోలికుందామో మాకు తెలియదు. మేము మా దృష్టిలో సాయిబాబా గారు లేరు, మేము మాయల పక్కీరు విగ్గు పట్టుకొచ్చి వాడుకున్నాం, ఇది తప్ప అని కోర్టుకు వెళ్ళి గొడవపడి మొత్తానికి సర్టిఫికెట్ తెచ్చి సినిమా రిలీజ్ చేశాడు. అంత యుద్ధం అయిన తర్వాత ఈవెన్ బొబ్బిలి పులి సినిమా కూడా సెన్సార్లో ఇరుక్కుని 6-7 నెలల తర్వాత రిలీజ్ అయింది. బ్రహ్మంగారి చరిత్ర సినిమా కూడా సెన్సార్లో ఇరుక్కుని ఆయన సీఎం అయిన తర్వాత రిలీజ్ అయింది. నిజానికి ఆ సినిమా మొదలుపెట్టే నాటికి ఆయనకి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. అంతకాలం హోల్డ్ చేసి పెట్టుకుని ఎప్పుడో రిలీజ్ చేశారు. అంటే సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తారు, విజయాలు సాధిస్తారు, ఇలాంటిది ఏదో ఉంది దానిలో. బ్రహ్మంగారు చెప్తారు ఆ మొత్తం తీసేయమన్నారు సెన్సార్ వాళ్ళు. ఇలాంటి అంటే ఈ సెన్సార్ అనేది కేవలం కామన్ ఏరియాలో కూర్చున్న ఆడియన్స్ కన్జ్యూమ్ చేసే కంటెంట్ కామన్ ఇంట్రెస్టుల మేరకు ఉండాలి అని మాత్రమే సెన్సార్ చేయరు. వీళ్ళ మీద ఆ దేవుళ్ళ భక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సినిమాని. ఇప్పుడు ఆ సెన్సార్లో కూర్చున్నటువంటి ఒక భక్తుడు
తాను రెగ్యులర్గా పూజించేటువంటి దేవుడికి సంబంధించిన ఏదైనా నెగిటివ్ విషయం ఉంటే కోసేయండి అంటాడు. నిజానికి దేశంలో ఆ దేవుణ్ణి, ఈయన పూజించే దేవుణ్ణి పూజించే వాళ్ళు తక్కువ మంది, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. అందులో భాగం ఈ డైరెక్టర్ అయి ఉండొచ్చు. కానీ వీడు అరిచిన కోయించేస్తాడు ఆ సీన్ని. తప్పు కదా అది. మెజారిటీ మనోభావాలను గాయపరచడం కదా అది. సో ఇందుకు కూడా సెన్సార్ పొలిటికల్ ఏరియా, ప్రభుత్వానుకూల భావజాలాన్ని చెప్తున్నాయా ఈ సినిమాలు లేదా అని వెరిఫై చేస్తారు వీళ్ళు. వెరిఫై చేసి ప్రభుత్వానుకూల భావజాలం లేదు, దీనిలో ప్రభుత్వ వ్యతిరేక భావజాలం ఉందనుకుంటే కోసేస్తారు. బొబ్బిలిపులి సినిమాని అందుకే ఇబ్బంది పెట్టారు. అందులో ప్రభుత్వం మీద దాడి చేస్తూ 4-5 సీన్లు ఉన్నాయి. అవి కోసేయమన్నారు, వాళ్ళు కొయ్యమన్నారు. సినిమా చాలా కాలం ఆగింది. చివరికి ప్రభాకర్ రెడ్డి గారి చొరవతో ఏదో మార్గం దొరికి బయటపడింది అది. కాబట్టి ఇలా సఫర్ అయిన సినిమాలు అనేకము కలవు. తెలుగులోనూ ఉన్నాయి. కిస్సా కుర్సీకా లాంటి సినిమాలు హిందీ నుంచి ఇప్పటికీ రిలీజ్ కాని సినిమాలు ఉన్నాయి. కనుక సెన్సార్ వాళ్ళు అలా ప్రభుత్వ అభిప్రాయాలని సినిమాల ద్వారా జనాల ముందుకు పంపిణీ చేస్తున్నారా లేదా అని వెరిఫై చేసేటువంటి ఒక యూనిట్. అది తప్పు. ప్రజాస్వామిక విలువల ప్రకారం అలా చూడటం తప్పు. అందుకని ఏ కోణంలో చూసినా సెన్సార్ బోర్డు ఉండాల్సిన అవసరం అయితే లేదు. అందుకని అది తీసేయటం చాలా మంచిది. 6వ వేలు లాంటిది అది. ఈ 6వ వేలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఉండటం వలన కంటెంట్ క్రియేటర్కి ఇబ్బంది, తలకాయ నొప్పి. వాళ్ళ కోసం కంటెంట్ చేయాలి వీళ్ళు, జనాల కోసం కాదు. జనాలకు వీళ్ళు డబ్బులు ఇవ్వరు కదా, ఉచితంగా చూసి సర్టిఫికెట్ ఇస్తారు. డబ్బులు ఇచ్చేవాడి కోసం, డబ్బులు తెచ్చుకోవడం కోసం కదా సినిమా చేసేది. డబ్బులు తెచ్చుకోకుండా ఉండేలా తయారు చేస్తారు వీళ్ళు దాన్ని. అది తప్పు. అందుకని సెన్సార్ బోర్డు ఉండాల్సిన అవసరం లేదు అన్న రామ్ గోపాల్ వర్మ గారి అభిప్రాయాన్ని నేను 100కి 150% సమర్థిస్తున్నాను.